పట్టుకోవాలండి. రే బాబు, రే బాబు. ఉంది నువ్వు ఇచ్చిన 3,000 కోట్లు కుంభకోణం మాధవరావు తెలియకుండా ఎవరైనా లోపల నడిచింది. ఏమండి కలెక్టర్ గారు, మీరు ఏదో పెద్ద సాధించేసామనుకుంటారు. మీ చేతికి ఉద్యోగం రాగానే మీకు పెద్ద పెద్ద కొమ్ములు వచ్చేస్తాయి. దీని వెనకాల ఎవరున్నారో ఏంటి అని కూడా చూడరు. మీ పవరు మీ భార్య దగ్గర, మీ పిల్లల దగ్గర చూపించండి, మా అలాంటి పెద్దోళ్ళ దగ్గర కాదు. అలాంటిది మా అన్నయ్య దగ్గర చూపిస్తే, కుంభకోణం అన్నయ్య దగ్గర తోకలు కట్ చేస్తాం. అది రే మాధవయ్య, నిన్ను నీ అనుసరుల్ని నేను తలుచుకుంటే తక్షణం అరెస్ట్ చేసే అధికారం నా దగ్గర ఉంది. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తావురా? అన్నా నమస్తే అన్నా. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నారా బేబక్కు? మా మాధవయ్య బాబంటే నాకు పెంచి ప్యానల్ రా. చంపేస్తాను నిన్ను బేబక్కు. రే మాధవయ్య, మీలాంటి రాజకీయ నాయకులు, మీ కింద పనిచేస్తున్న అనుసరులు డబ్బు పరపతి చూసి రెచ్చిపోతున్నారు. 1,000 కోట్ల ఆస్తి సంపాదిస్తున్నారు, భూ కబ్జాలను చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మాధవయ్య. ఒరే మాధవయ్య, నువ్వు చచ్చిపోతే చిటికెడు మట్టు కూడా తీసుకెళ్ళలేవురా. వచ్చిండు కొడుకు అన్నా, వచ్చిండు కొడుకు. నగపట్టిన పోమొదలదు, శక్తుల శాసనం ఉండకూడదు. నేనే చెప్తానన్నా. వేసేయి. వెళ్ళిపోతున్నారా? మందు కూడా అయిపోయింది. నేను వచ్చేస్తానండి. కరోనా కొడుకు సిగరెట్ అండి, చూడు నా సిగరెట్ ఏంటంటే వస్తానండు. నేను వచ్చేస్తాను, ఉండండి.